వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టినాను. నేను కడప బాధ్యతల నుంచి తప్పుకుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి ముందు అవినాష్ ఆవేదన అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా కడప కేంద్రంగా వైఎస్ఆర్సీపీలో ఈ ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకంటే ఈ రోజున అవినాష్ రెడ్డిని వెంటబడుతున్న కేసులు కానీ, అదేవిధంగా చూసినట్లయితే అవినాష్ రెడ్డి హ్యూమిలేట్ అవుతున్న విధానం గానీ, ఆయన నిజంగానే సఫికేషన్‌కి గురి చేస్తా ఉంది. అసలు ఒక దశలో ఆయన్ని జగన్మోహన్ రెడ్డే పక్కన పెడతారు అన్న ప్రచారం గూడా జరిగింది. అలాంటి పరిస్థితిలో స్వయంగా అవినాష్ రెడ్డే చాలా విషయాల్లో ఆయన కన్ఫెస్ అవుతా ఉన్నాడు బయటకొచ్చి. ఇక ఈ క్రమంలోనే నేను కడప బాధ్యతలు కూడా నిర్వర్తించే పరిస్థితిలో లేను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన సన్నిహితులతో వాపోతున్నారనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో గూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంత మనం ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే, రాజశేఖర రెడ్డి ఎప్పుడూ కూడా తన బ్రదర్స్ అంతమంది ఉన్నా, తన కజిన్స్ ఉన్నా ఎక్కువగా వివేకానంద రెడ్డికే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, పులివెందుల నుంచి రిప్రజెంట్ చేశారు, కడప నుంచి కూడా రిప్రజెంట్ చేశారు. అలా అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పార్టీ పెట్టిన క్రమంలో ఆ రోజు వివేక్ అప్పటికి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. విజయమ్మ మీద ఆ రోజు విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తే బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ నుంచి వివేకానంద రెడ్డే పోటీ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి, వివేకానంద రెడ్డికి మధ్య కొంత క్లాష్ అయితే వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డి కాంగ్రెస్‌లో ఉండిపోయారో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇంకో కజిన్ అయిన భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు తన కొడుకుతో పాటు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. ఈ క్రమంలోనే ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి అండ్ ఆయన నాన్న అయిన భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అవుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత వివేకానంద రెడ్డి ఆ రోజున వైఎస్ఆర్‌సీపీతోని అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో. అప్పటి నుంచి కూడా ఆయనకు పార్టీలో బాధ్యతలు పెద్దగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓడిపోయారు. సో, పెద్దగా బాధ్యతలేమీ లేకపోయినప్పటికీ అటు షర్మిల వైపు, విజయమ్మకి అండగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎప్పుడైతే మళ్ళా వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతూ ఉన్నారో, ఆబ్వియస్లీ అటు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి హవాకి చెక్ పడుతూ వచ్చింది. ఎందుకంటే అవినాష్ రెడ్డి అప్పటికే ఎంపీగా గెలుచున్నారు కడపలో. కడపలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల పరిధిలో మొత్తం ఆయన హవానే కొనసాగుతూ ఉండేది. తన తండ్రి కూడా ఆయన తరపున మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి, అటు పాదయాత్ర లాంటి అంశాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, ఆ రోజున పులివెందుల బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డికే ఇవ్వడం జరిగింది. సో, పులివెందులకు గూడా ఆయనే ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. అనఫిషియల్ ఎమ్మెల్యేగా గూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక అలా ఆ ఇగోస్, ఆ క్లాషెస్ తెర మీదకొస్తా ఉన్నాయి. షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పి 2019 ఎన్నికల సమయంలో అంతకంటే ముందుగా వివేకానంద రెడ్డి కోరారు అనేది అందరికీ తెలిసిన విషయమే. షర్మిల పార్టీ కోసం అంత కష్టపడ్డారు కాబట్టి. ఇక లోకల్‌గా ఉన్న కొన్ని బిజినెస్‌లు ఇష్యూస్‌లో గూడా వివేకానంద రెడ్డి వర్సెస్ భాస్కర్ రెడ్డి అనే ఇష్యూస్ ఉన్నాయి. ఆయన గ్రానైట్ ఇష్యూస్‌కి సంబంధించి ఆ వ్యాపారానికి సంబంధించి భాస్కర్ రెడ్డి ఇంటి ముందు అప్పట్లో ధర్నా గూడా చేశారనే వార్తలొచ్చాయి. సో, ఇవన్నీ కూడా ఇట్స్ డ్యూస్ టు సమ్‌వేర్. సో, వివేకానంద రెడ్డి మీద ఆ స్థాయిలో కక్ష కడతానికి గూడా కారణమయ్యాయని అనుకోవచ్చు. 2019 ఎన్నికల కంటే ముందు తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన, తన సొంత ఊరైన పులివెందుల్లో, తన సొంత బాత్రూమ్‌లో ఆయన చాలా పాశావికంగా హత్య చేయబడ్డారు. ముందు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఈ నెలలోపే అక్కడ అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ కలిసి అంతా మేనేజ్ చేశారు. దాని ముందు గుండెపోటన్నారు, తర్వాత గొడ్డలిపోటన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడే చంపేశారన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. అప్పటికే చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫర్ అయ్యి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ వాక్యూమ్‌లోకి వెళ్ళున్నారు కారణంగా బీజేపీతో కూడా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ బానే ఉండుండేది. ఆ క్రమంలో అక్కడ అధికారులను కూడా ఏబీ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి అందరిని కూడా అధికారుల్ని హోల్డ్‌లో పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ కేసు నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం జరిగింది. ఇదే నోటితో జగన్మోహన్ రెడ్డి సీబీఐ కన్సల్ట్ అడిగారు. తాను సీఎం అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి సునీత డిఫర్ అయ్యి తను ఎక్కే గడప, దిగే గడప తేడా లేకుండా ఆమె పోరాటం చేస్తూనే వచ్చింది. తనకి ఎంత థ్రెటన్ ఎదురైనా, తనని వైఎస్ఆర్‌సీపీ భయపెట్టిన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి థ్రెటన్ చేసే ప్రయత్నం చేసినా, బట్ ఆమె మాత్రం అంత సిన్సియర్‌గా, స్టబ్బోర్న్‌గా నిలబడింది. సో, దాని ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనుకుంటున్న సమయంలో కర్నూలులో వాళ్ళ మదర్‌కి ఆరోగ్యం బాలేదని చెప్పేసి హాస్పిటల్ దగ్గర సిబిఐ అధికారులు ఆయన అరెస్ట్‌కొస్తే లోకల్ పోలీసులతో కలిసి వాళ్ళని భయపెట్టి మరీ వెనక్కి పంపడం జరిగింది. ఇలాంటి చరిత్రను మనం ఎక్కడా చూడం. ఏపీలో తప్ప, జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప. సిబిఐ అధికారులను బెదిరించడం అనేది. అక్కడి నుంచి మనం చూస్తే ఇదే అస్త్రంగా చేసుకొని అటు షర్మిల ఎంపీగా నిలబడ్డారు అవినాష్ రెడ్డి మీద. ఇటు సునీత కూడా షర్మిలతో జత కలిసారు. ఇదే తన నాన్న హత్య అనేది ఆయుధంగా చేసుకొని ఆమె అవినాష్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళిద్దరూ కూడా తిరగబడ్డారు. అయినా సరే అక్కడ ప్రజలు స్థానికంగా అవినాష్ రెడ్డి వైపే నిలబడటం జరిగింది కొన్ని ఈక్వేషన్స్‌లో భాగంగా. అయినా సరే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
సునీత అదే ఫైట్ని అదే స్పిరిట్ని కొనసాగిస్తూ ఉన్నారు. బాధితురాలు నేనైతే నన్ను కారణం చేస్తూ ఉన్నారని వాపోతూ ఉన్నారు ఆవిడే. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మళ్ళా సిబిఐ పూర్తి స్థాయిలో మళ్ళొకసారి ఈ కేసు మీద ఫోకస్ పెట్టింది. మళ్ళా కోర్టు డైరెక్షన్‌లో సిబిఐ పూర్తి స్థాయిలో అసలు వాస్తవాలేంటో మరోసారి సేకరించే పనిలో పడింది. అయితే ఈసారి మాత్రం అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే సునీత కూడా ఈసారి మైన్యూట్ థింగ్స్ మీద ఆవిడ ఫోకస్ పెట్టారు. కోర్టులో కూడా ఎప్పటికప్పుడు ఈ ఇష్యూల్ని సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఈవిడ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసారు. అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని, అటు హోంమంత్రిని అందరినీ కూడా కలవడం జరిగింది ఈ కేసులో. సో అందుకే ఈసారి అటు ఆమెకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్న కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు ఈ కేసులోంచి అవినాష్ రెడ్డి తప్పించుకునే ప్రసక్తే లేదు. అది అవినాష్ రెడ్డికి సఫికేషన్‌కి గురి చేస్తా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే అటు బీటెక్ రవి లాంటి వాళ్ళు, ఇటు మాధవిరెడ్డి, అటు శ్రీనివాస్ రెడ్డి, ఇటు రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక సఫికేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డికి. పులివెందుల్లో కూడా వాళ్ళు పులివెందులు మున్సిపాలిటీకి కూడా టార్గెట్ పెట్టుకున్నారు ఈ రోజున. ఎప్పుడైతే ఒంటిమిట్ట, పులివెందులు జడ్పీటీసీలు గెలుచుకున్న తర్వాత. ఈరోజు అందుకే టార్గెట్ అవినాష్ రెడ్డి అనే విధంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. టార్గెట్ పులివెందుల అన్నట్టుగా కూడా వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉన్నారు. ఇది అటు రాజకీయంగా ఆయనకి చాలా సఫికేషన్ అవినాష్ రెడ్డికి. ఆయన ప్రతిరోజు కూడా ఈరోజు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్‌గా ఉన్న సతీష్ రెడ్డి వర్సెస్ అవినాష్ రెడ్డి అనే ఈక్వేషన్ కూడా అక్కడ కనిపిస్తా ఉంది మనకు. సో ఈ ఈ యాంగిల్‌లో పూర్తి స్థాయిలో ఆయన అంతకుముందులాగా ఒక ఫ్రీగా తన పాలిటిక్స్ చేయలేకపోతా ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ఆయన నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకోవైపు వివేకానంద రెడ్డి కేసులో ఎప్పుడు ఏమొచ్చి పడుతుందో, ఎప్పుడు తాను జైలుకి వెళ్లాల్సి వస్తుందో అన్న బాధ ఆయనలో ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే మొన్న పులివెందుల ఉప ఎన్నిక జరిగింది. జడ్పీటీసీ అండ్ ఒంటిమిట్ట 2. పులివెందుల ఉప ఎన్నికను అవినాష్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రమ్మంటే రారు గానీ పాపం అవినాష్ రెడ్డికి బాధ్యతలన్నీ ఇచ్చున్నారు. ఈ సమయంలోనే వివేకానంద కేసు చర్చ జరుగుతున్న క్రమంలో అవినాష్ రెడ్డి సరిగ్గా అక్కడ ఫోకస్ పెట్టలేకపోయారు. ఫోకస్ పెట్టిన ఆ రోజు టీడీపీ వన్ సైడ్‌గా ఆ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి సందర్భంలో అవినాష్‌కి జగన్మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ తీశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇదొక ఎత్తైతే ఇక్కడ మనం చూస్తే చాలా ఇక మెజారిటీ కడప అసెంబ్లీ సీట్లో కూడా ఈరోజు మాధవి పూర్తి స్థాయిలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటా ఉన్నారు. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్న ఆయన పెడుతున్న ఫోకస్ అంతా కూడా ఈరోజు బూడిదలో పోసిన పన్నీరే అవుతా ఉంది. నెక్స్ట్ పులివెందులు టార్గెట్ పులివెందుల మున్సిపాలిటీ అనే విధంగా లోకేష్ టార్గెట్లు కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. చాలా ప్రెజర్ ఫీల్ అవుతా ఉన్నారు. ఇదే బాధ రూపంలో బయటకు వస్తూ ఉంది. ఈరోజు అవినాష్ రెడ్డి మేము నరకం చూస్తూ ఉన్నాం. నాకు వివేకం అన్న కేసుకు, వివేకం బాబాయ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే మేము నరకం చూస్తూ ఉన్నాం అంటూ కూడా వాపోతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అనేక కీలక ఇష్యూల్ని ఈరోజు చూస్తే ఎలాంటి సంబంధం లేకుండా అవినాష్ రెడ్డికి జమ్ములమడి ఇన్ఛార్జిగా రాంప్రసాద్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. అటు సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డికి ఏమో క్లోజ్. సో ఈ ఇష్యూలన్నీ అవినాష్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. అందుకే కడప బాధ్యతల నుంచి నేను తప్పుకుంటా అని చెప్పి ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ అవినాష్ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.